చొప్పదండి నియోజకవర్గంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నారాయణపూర్ ట్యాంక్ కుడి కాలువ పనుల్లో కదలిక వచ్చింది. దీంతో స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతో నిలిచిపోయిన భూసేకరణ, కాలువ నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు నీటిపారుదల శాఖ చర్యలు వేగవంతం చేసింది. స్థానికులకు ఇబ్బంది కలగకుండా నూతన డిజైన్లతో పనులు పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నారాయణపూర్ ట్యాంక్ నుంచి ఒక 19 కిలోమీటర్స్ ఒక కెనాల్ రైట్ కెనాల్ రన్ అవుతుంది. ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఒక ఇది నారాయణపూర్ ట్యాంక్ నుంచి స్తంభంపల్లి వరకు ఉన్న 19 కిలోమీటర్ల కుడి కాలువ నిర్మాణ పనులు గతంలో గణనీయంగా పూర్తయింది. భూసేకరణ, నిధుల కొరత కారణంగా గత కొన్నేళ్లుగా నిలిచిపోయాయి. దీనివల్ల రైతులకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతో భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. ఇక దీనికోసం విడతల వారీగా 43,05,00,000కు పైగా నిధులు మంజూరు కావడంతో మిగిలిపోయిన పనులకు మార్గం సుగమమైంది. కాలువ నిర్మాణంలో జనవాసాలు, రహదారులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు నీటిపారుదల శాఖ సాంకేతిక మార్పులు చేసింది. ఇళ్లకు, స్థానిక రవాణాకు ఎలాంటి భంగం వాటిల్లకుండా అండర్ గ్రౌండ్ బాక్స్ కల్వర్ట్ డిజైన్ను ఎంచుకున్నట్లు జగిత్యాల సీఈ సుమతి తెలిపారు. రోడ్ల కింద నుంచి అండర్ గ్రౌండ్ ప్యాసేజ్ ద్వారా నీటి మళ్లించి పైన వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా డిజైన్ రూపొందించినట్లు చెప్పారు. ఇప్పుడు నారాయణపూర్ ట్యాంక్ నుంచి ఒక 19 కిలోమీటర్స్ ఒక కెనాల్ రైట్ కెనాల్ రన్ అవుతుంది. ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఒక ఇది రోడ్ క్రాసింగ్ తర్వాత అన్ని ఇల్లులు ఉన్నాయనేసి ఇక్కడ పబ్లిక్ ఎక్కువ మూవ్మెంట్ ఉంటుంది అనేసి ఇక్కడ మనం ఏం చేసాము అంటే కెనాల్ తవ్వకుండా అండర్ గ్రౌండ్ ఒక ప్యాసేజ్ లాగా డిజైన్ చేసి పెట్టేసి దానిపైన మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ రోడ్ మూవ్మెంట్, వెహికల్ మూవ్మెంట్ అన్నీ ఉంటాయి. అది ఒక ప్రపోజల్ మనం పెట్టాము. అది గవర్నమెంట్కి వెళ్ళినాక కొన్ని రిమార్క్స్ అటెండ్ అయ్యాము. ఆల్మోస్ట్ మనకి 1 monthలో అది అప్రూవల్ కూడా వస్తుంది. వచ్చినాక ఈ వర్క్ మనము టేకప్ చేస్తాము. ఫస్ట్ ఏంటి అని అంటే ఒక ట్రఫ్ లాగా పైపులు కాకుండా బాక్స్ కల్వర్ట్ లాగా బాక్స్ అండర్ గ్రౌండ్ వేసేసి పైన నుంచి మళ్ళీ మట్టి నింపేసి యాజ్ ఇట్ ఈజ్గా రోడ్ మన కింద ఏమి దొరుకుతుంది ఏమి తెలియదు. సేఫ్టీ కోసం అనేసి ఇది ఒకటి మనం ప్రపోజ్ చేసాము. ఈ కుడి కాలువ నిర్మాణం పూర్తయితే గంగాధర, బోయినపల్లి మండలాలతో పాటు పొరుగున ఉన్న వేములవాడ నియోజకవర్గ పరిధిలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. అలాగే నారాయణపూర్ ముంపు బాధితుల సమస్యలను కూడా పరిష్కరించి పరిహారం అందిస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఇక పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నిరాదించడమే లక్ష్యంగా పనులు ముమ్మరం చేస్తున్నారు. ఏళ్ల తరబడి సాగునీటి కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఈ కాలువ నిర్మాణం పూర్తయితే పెద్ద ఉపశమనం లభించనుంది. ఇక సాంకేతిక సమస్యలు చిక్కుముడి వీడటంతో పనులు వేగంగా పూర్తవుతాయని స్థానిక రైతాంగం ఆశిస్తుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా నారాయణపూర్ ట్యాంక్ నుంచి స్తంభంపల్లి వరకు రైట్ మెయిన్ కెనాల్ కుడి కాలువ నిర్మాణం గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో దాదాపు 90% పైగా పూర్తయింది. 2012 కంటే ముందే 90% పైగా ఈ పనులు పూర్తయింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2014 నుంచి 2023 డిసెంబర్ దాకా ఈ 90% పనులను కనీసం ఒక తట్టెడు మట్టి తీయకుండా, ల్యాండ్ అక్విజిషన్ నిధులు ₹1 కూడా చెల్లించకుండా చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు, ఇక్కడి రైతాంగానికి అన్యాయం చేస్తూ ఇప్పుడు కుడి కాలువ పూర్తయితే గంగాధర మండలంలో నుంచి రోడ్డు యువతల గ్రామాలన్నీ కూడా, అదేవిధంగా బోయినపల్లి మండలంలో కంప్లీట్గా అన్ని గ్రామాలు స్తంభంపల్లి చెరువును నింపుకొని అటు తర్వాత వేములవాడ నియోజకవర్గంలోని గుడి చెరువు నుండి ఇటు చొప్పదండి